హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. అసలు మన శరీరంలో ఫ్యాట్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మెటబాలిజం రేట్లో మార్పుల కారణంగా ఫ్యాట్ సమస్య అధికంగా వస్తుంది. ఇప్పుడు మనం అసలు మెటబాలిజం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం తినే ఆహారాన్ని వేరే ఫామ్లోకి చేంజ్ చేయడానికి మెటబాలిజం అంటారు. మన ఇంట్లో సోలార్ సిస్టమ్ ఉన్నట్లయితే అది సూర్యుని ద్వారా విడుదలయ్యే వేడిని కరెంట్ రూపంలో మారుస్తుంది. ఎందుకంటే మీరు సూర్యకిరణాల ద్వారా ఫ్యాన్ని తిప్పలేరు. అవి కరెంట్ రూపంలో చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే మనం తిన్న ఆహారం మనల్ని బతికించలేదు. మనం తినే ఆహారాన్ని బ్లడ్ రూపంలోకి మార్చడాన్ని మెటబాలిజం అంటుంటారు. కొంతమందికి మెటబాలిజం తక్కువ ఉన్నట్లయితే వారు తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దానివల్ల వారు తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వకుండా శరీరంలోనే ఉండిపోతుంది. ఈ ప్రాసెస్ని మెటబాలిజం అంటారు. డైజెస్ట్ అవ్వడానికి మీ మెటబాలిజం ఎక్కువైనట్లయితే మీరు తిన్న ఆహారం వెంటనే డైజెస్ట్ అవుతుంది. అందుకే కొంతమందికి వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతుంది. మీరు మీ మెటబాలిజంని మెరుగుపరుచుకున్నట్లయితే వెయిట్ చాలా త్వరగా లాస్ అవుతారు. బరువును తగ్గించాలంటే కేవలం ఎక్సర్సైజ్, డైట్ మాత్రమే చేయకూడదు. మీరు డైటింగ్ అనే మాటను మర్చిపోయి మీ మెటబాలిజం రేట్ని పెంచుకోండి. అలాగే శక్తిని బూస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి మెటబాలిజం రేట్ని ఏ విధంగా పెంచుకోవాలో చెప్పే టిప్పును తెలుసుకుందాం. రోజు రాత్రి తిన్న తర్వాత పడుకోవడానికి అర్ధగంట ముందు కొద్దిగా బెల్లం తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. రెగ్యులర్గా ఒక నెల చేసినట్లయితే మీ మెటబాలిజం రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా తిన్న ఆహారం కూడా సరిగ్గా డైజెస్ట్ అవుతుంది. మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది. జాయింట్ పెయిన్ సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయి. స్కిన్ ఎంతో హెల్దీగా ఉంటుంది. మీ జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.